అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మేము మా ఊరికి వెళ్తున్నాము. ఇప్పుడు అరౌండ్ టైం 8 o'clock అవుతుంది మార్నింగ్. హైదరాబాద్లో డ్యూటీస్ మేనేజ్ చేసుకుంటూ విలేజెస్లో పండుగలకు అటెండ్ అవ్వడం అంటే పెద్ద టాస్క్ అనే చెప్పుకోవచ్చు. బట్ ఏం చేస్తాము, రెండు ఇంపార్టెంట్ రోల్సే కదా. వీడియో చూసే వాళ్ళలో సగం మంది పరిస్థితి ఇదే అనుకుంటాం. సో కీప్ ఇట్ ఎ సైడ్, అది పక్కకు పెడితే ఊరు వచ్చేసి మద్దూర్ అండి. వయా ఆలేరు భువనగిరి వెళ్ళాలి. ఊరు వెళ్ళడానికి 2 routes ఉన్నాయి. ఒకటేమో చిన్న చిన్న ఊర్లు టచ్ అవ్వుకుంటూ వెళ్తాము, ఒకటేమో హైవే. నాకు హైవే వెళ్ళినప్పుడల్లా ల్యాగ్ అనిపిస్తుంది, చాలా సేపటికి వచ్చినట్టు. ఊర్లు టచ్ అవ్వుకుంటూ వెళ్తే అరే ఊరు దాటినాం కదా, ఈ ఊరు దాటినాం కదా అనిపిస్తుంది. మీకు కూడా అలానే ఏదైనా మన థాట్ ప్రాసెస్లో ఉంటుంది అనుకుంటా మేబీ. మీరు ఇప్పుడు చూస్తున్నది భువనగిరి కోట అనమాట. భువనగిరిలో ఉన్న వాళ్ళకి, భువనగిరి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకి చెప్తున్నాను, ఇది చాలా ఫేమస్ అనమాట. వీడియో భువనగిరి వాళ్ళు ఎవరైనా చూస్తే భువనగిరి అని కామెంట్లో కమెంట్ చేయండి. నాకు దాని త్రూ తెలుస్తుంది నా వీడియో ఎంతమందికి రీచ్ అయింది, ఎక్కడి వరకు రీచ్ అయిందని. ప్లీజ్ కమెంట్ చేయండి. మేము 8కి స్టార్ట్ అవుతే వెళ్ళేసరికి 10 అయితే అయింది. ఇప్పుడే ఊరికైతే ఎంటర్ అయినాం. ఎంటర్ అయ్యే దారిలోనే మా ఇల్లు ఉంటుంది అనమాట. తమ్ముడు ఏం చేస్తారే సీత, ఇక అసలు ఇల్లు ఏం లేదు. పెట్టు మెల్లగా బియ్యం నోట్లేసుకొచ్చినావు అక్క. ఇంకా మన ఇంట్లో పండుగ అన్నప్పుడు ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు కదా, అలాగే ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. మా అన్న పులిరా. ఆల్రెడీ వస్తావు మస్తు మొత్తం పడలే కదా. వచ్చింది. బట్ అన్ని జిల్లాల్లో వాళ్ళు ఉన్నారు. అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కార్యక్రమాలు ఆపడం
మా ఊరు బొడ్రాయి ఇదేనండి. ఏ ఊర్లో అయినా ఊరు మధ్యలో ప్రతిష్ఠిస్తారు బొడ్రాయిని. ఎందుకంటే ఊరిని మొత్తం కాపాడే దేవత బొడ్రాయి అనమాట. బొడ్రాయి నిలబెట్టిన తర్వాత మనం ఏ పండుగ చేసినా కూడా బొడ్రాయికి చేసిన తర్వాతనే అన్ని పండుగలు చేసుకోవాలని ఆచారము ఎప్పటి నుంచో ఉంది. అది ప్రీవియస్ షాట్ లో నేను మా ఊరు బొడ్రాయి పండుగకి ఒక స్టోరీయే ఉందని చెప్పాను కదా. ఏంటంటే మా అత్తయ్య వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఉన్నప్పుడు అయిందంట బొడ్రాయి పండుగ అనేది. మళ్ళీ కాలేదంట, అనివార్య కారణాల వల్ల కాలేదు. అంటే ఒక 30 ఇయర్స్ బ్యాక్ అయిందనమాట. అన్ని ఇయర్స్ తర్వాత చేస్తామని మొక్కుకున్నప్పుడు చాలా సార్లు పోస్ట్పోన్ అయింది. మంత్సే పోస్ట్పోన్స్ అయినాయి. కొన్ని రీజన్స్ వల్ల అసలు తెలియకుండానే అట్లా పోస్ట్పోన్స్ అయినాయి అనమాట. చాలా మంది ఎప్పుడు చేస్తారా, ఎంత మంచిగా చేసుకుందామా అని అనుకునే వాళ్ళు కూడా డిసప్పాయింట్ అనే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఏంటి బ్రో, ఎప్పుడు నీకు అదే పనా బ్రో? ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. హాయ్ అయ్యప్ప గడి చూస్తావు. ఓయ్ మమ్మీ జుట్టు మంచిగా బాగున్నా. అక్కడ స్పేస్ లేదని ఇక్కడ పెట్టినా. బోనం మా అక్క ఎత్తుకుంది కాబట్టి నేను వచ్చేసరికి బోనాలు అయితే దించారు. కొంచెం బోనాలు ఏంటంటే మేము ఇలానే కింద గుంతలాగా చేసి మట్టిలో పెడతామన్నమాట. అంటే ఎవరి ప్లేస్లో వాళ్ళు పెట్టుకోవాలి అని అదొకటి రూల్ ఉంటుందంట. అది నాకు కూడా తెలియదు. వచ్చే వ్లాగ్లో నేను కనుక్కొని చెప్తాను మీకు. బోనం ఏ అమ్మవారికి సమర్పించాలన్నా మనం ఫస్ట్ గుడి చుట్టూ 5 ప్రదక్షిణాలు చేసిన తర్వాతనే లోపలికి వెళ్ళి అమ్మవారికి నైవేద్యం పెడతాం కాబట్టి సేమ్ అలాగే 5 చుట్లు తిరిగి బోనం కింద పెడతాము. తర్వాత కొంచెం పెద్ద మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అమ్మవారికి నైవేద్యం ప్రతి ఒక్క బోనం నుంచి తీసి అమ్మవారికి అయితే పెడతారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఏంటంటే పోతలింగన్న అన్నమాట. పోతలింగన్నకు కూడా సేమ్ అలానే అమ్మవారికి పెట్టినట్టే నైవేద్యం పెడతారు. చాక పోస్తారు, అగరబత్తీలు, కుంకుమ, పసుపు, నూనె మనం ఏవైతే తెస్తామో అవి అమ్మవారికి సమర్పించుకొని బోనం తీసుకొని ఇంటికైతే వెళ్తాం.
నవ్వరాదు. పోచమ్మ బోనం చెల్లించి మేమైతే ఇంటికి వెళ్తున్నాము. నెక్స్ట్ బొడ్రాయి మాతమ్మ బోనం తీసుకొస్తాము. ఫర్దర్ వ్లాగ్ మళ్ళీ వస్తుంది. వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కమెంట్స్ తప్పకుండా చేయండి. మీ ఒక్కొక్క కమెంట్, లైక్ మాకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.